చిన్నమ్మా ఓ చిన్నమ్మా ఈడ కూర్చున్నావా నేను ఇల్లంతా ఎదుగుతున్నా కదా నేను ఏం లేదురా చలి పెడతాందని వచ్చి పోయి ఇక్కడ ఎండ కూర్చున్నా. ఏం చలికాలం ఏమో చిన్నమ్మా ఈ సంవత్సరం బాగా చలి పెడతాను చలి గంగల పోరు. అందుకే రా ఇక్కడ వచ్చి కూర్చున్నా ఎండకు. చిన్నమ్మా రాత్రి సీరియల్ చూసినవా సత్తాను ఇంకా సత్తలేదు కదా. సచ్చిన వాళ్ళని బతికిందంటది బతికిన వాళ్ళని చచ్చిందంటది. నువ్వు చూస్తానా వైద్య సీరియల్ ఏమో చిన్నమ్మా మనం చూస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు సీరియల్ తీస్తారు. ఏమోనమ్మా మనం చూస్తున్నాం కదా అని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీస్తారు సీరియల్. అసలు మనం చూడకుంటున్నదే నయం. చూసినావా దీనికి ఎంత పొగరు ఉన్నదో ముఖం కూడా చూస్తలేదు కంకులు చూస్తలేమో అసలు ముఖం కూడా చూస్తలేదు బాగా బలుపు ఉన్నది దీనికి. మొదటి పట్టుకొని వస్తుంది ఇంటికి ఒలుగు ఒలుగు మరి మా అక్కతోట పెట్టింది ఒక్కనాడు అన్న ఒక కంకాన్ని ఇచ్చిందా పట్టుకొని వచ్చింది ఒలుగు మరి నేను ఎందుకు కొలుతా నేను ఒలువనే ఒలువ. సరే చిన్నమ్మా ఇక నేను ఇంటికి పోతున్నా ఈ 4 కంకులు నేను ఇంటికాడ ఒలుచుకోలేనా. పో పో మక్కలు పట్టుకొని వచ్చింది ఒలిసిస్తానని నేను ఎందుకు ఒలిసిస్తాను అసలు కంకులు మన ఇంటికి వస్తే నా ముఖం చూస్తలేదు గర్ర బాగున్నది దీన్ని ఇంటికి చిన్నమ్మా ఓ చిన్నమ్మా మన ఇంట్లో మొగోళ్ళు అంతా 31st దావత్ చేసుకుంటారు మనం చేసుకోవద్దా మరి. చేసుకుందాం మరి ఏం దావత్ చేసుకుందాం. సరే మరి నీకు లేదా చికెన్ తీసుకొస్తా నువ్వు రొట్టెలు చెయ్యి. చేస్తా మనం రొట్టెలతో పాటు బీరీలు తెచ్చుకుందాం. బీరీలా బీరీలు తాగితే ఏంది అలా తక్కువ పవర్ ఉంటాయట లైటీలో బీటీలో అవి తెచ్చుకొని తాగుదాం మనం. లైటీలో పీటీలో కాదు లైట్ బీర్లు. నీ ఎంత చదువు నాకు రాదులే కానీ గవే తెచ్చుకొని తాగుదాం. దీనికి చదువు రాదంటండి బీర్ల పేర్లు మంచిగా చెప్తుంది లైట్లు గీరు కానీ దీనికి తాగుని పట్టలేదు గీయని చెప్తుందా. దీని చూపటి నేను పట్టినని చెప్తే మరి నన్ను ఎగిరెగిరుతుంటారు. అమ్మో నేనేదో తాగుదామని వచ్చిందంటే నిజంగానే తాగుదామంటారు దాని మొగడు దానికి తెచ్చిపోయేదా తాగుతుందా అది రోజు తాగుతుంది అప్పుడు వెళ్ళిపోతుందని నమ్మద్దు. సరే చిన్నమ్మా నాకు ఎక్కడ పని సాగుతుంది మీకు అలాగా. సరే అమ్మ పోయిరా. చిన్నమ్మా ఏదైనా చిన్నమ్మా ఏం లేదురా కరెంట్ పోయిందని వచ్చి సెల్ పట్టుకొని కూర్చున్నాయి. అవునా తిన్నావా ఏం కూర చేసినావు. ఏం కూర లేదమ్మా నైట్ పప్పు ఉన్నాక తినేడ కూర్చున్నా. ఇంటికి ముక్కలేని ముద్ద దిగదు పప్పు తిన్నా అని చెప్తుంది. అసలు చికెన్ మటన్ వండుకోవచ్చు నైట్ పప్పు తిన్నా అంటుంది మా దండ వద్దల కూరది. నువ్వేం కూర చేసినావు. ఏం కూర ఎక్కడ చిన్నమ్మ ఏమైనా కూరగాయలు కొనేటట్టు ఉన్నదా చెట్టు కింద వంకాయలు వెళ్తే ఇలా వండినా. మొగడు పొద్దున్నే కిలో మటన్ తెచ్చిండు మంచిగా వండుకున్నది తిన్నది ఎక్కరెల్లా వచ్చింది మళ్ళీ వంకాయ కూర వండుకుందని అని అంటాడు. నేను పోయి అడుగుతాను అనుకోని ఏమో వంకాయ కూర వండిందని అంటాడు. సరే చిన్నమ్మ ఇక నేను పోతా కరెంట్ వచ్చినట్టు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. ఇట్లా 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 గన్ మంచిగా ఉన్నది ఎంత ఇంత ఇంత ఎంత అని అడిగితే గింత అని ఎటకారం మాటలు మాట్లాడతావు. అయ్యో గట్లగా చిన్నమ్మా గిన్నె ఎంటకలకి ఇచ్చిర్రు. సిక్స్ ఎంటకలకి వచ్చిందా అట్లా చెప్పరాదు గింత అనబడితివి అట్లా చెప్పరాదు గింత అనబడితివి. దీనికి పన్ను చిత్రం ఏది కొన్నా గిట్నే అడుగుతారు. చిన్నమ్మా ఫంక్షన్ పోతున్నావా. చెప్పినురా పోతాన్నా నువ్వు రావా. ఏం రావు చిన్నమ్మ సాతన అయితే లేదు మా ఆయన పంపిస్తా. ఏం కూరలాట ఏం కూరలు రా చికెన్ ఆట మటన్ ఆట పాలకూర పప్పు ఐస్ క్రీములు బజ్జీలు అన్ని తిర్ల పెట్టిర్రట పోదాం రామాని ఇద్దరం. అవునా ఇవన్నీ పెడతారు అయితే నేనే అత్త ఉండు పోయేటప్పుడు విలువ నాకు మరి మర్చిపోకు. ఇదిలో దాకానేమో రానన్నది ఇప్పుడు కూరల పేరు చెప్పినామో అత్తనం తయారైతుంది. ఈ 100 రూపాయలు కట్టి 500 తిండి తినత్తది. ఈ 100 రూపాయలు కట్టి 500 తిండి తినత్తది. ఏడ ఫంక్షన్లు అవుతాయి అని చూసుకుంటుంటది ఇంట్లో కూర పడుతుంది. పోయి చిన్నది కాదు మా దైండిది నమ్మద్దు.